మీరందరూ ఇంత ఎండలో బస్సెస్ లేకపోయినా ఇంత దూరం నుంచి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. నేను కొన్ని మాటలే చెప్పాలనుకున్నాను. మనకు తెలుసు డెమోక్రసీ 4 pillars: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేజ్ ఆఫ్ ద మీడియా. ఈ అన్నిటిలో కూడా మనం చూస్తున్నాము, ప్రతిరోజు పేపర్ చదివితే మనకు తెలుస్తుంది ఎటువంటి అధ్వానమైన పరిస్థితులు ఈ 4 వింగ్స్లో గవర్నమెంట్కి ఎదుర్కొంటున్నాయి, మనల్ని అందరినీ ఎదుర్కొంటున్నాయి. మన ఏదైతే పొలిటికల్ లీడర్షిప్ ఉందో మనల్ని చాలా they have let us down very badly. They have cheated this country, they have looted this country, and the scale of loot is just going up. Day by day it is increasing. ముందు రోజుల్లో ఒక ప్రామినెంట్ లీడర్ 1 లక్ష రూపాయలు కనుకుంటాను కొన్ని సంవత్సరాల క్రితం పట్టుబడ్డారు. ఈరోజు 100,000 కోట్ల కంటే అసలు తక్కువ ఎవరు మాట్లాడుతున్నారు. అటువంటి లూట్ జరుగుతుంది దేశంలో. కరప్ట్ బ్యూరోక్రాట్స్ని ప్రోత్సహిస్తున్నారు. జ్యుడిషియరీలో కూడా మనం చూస్తున్నాం ఎటువంటి జడ్జ్మెంట్స్ వస్తున్నాయో, అక్కడ కూడా ఇచ్చిపెట్టలేదు. మీడియా ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై politicians, corporate nexus in most of the cases. సో ఇటువంటి పరిస్థితిలో మనం అందరూ కూర్చుని మన ఇళ్ళల్లో కూర్చుని మన ఆఫీసెస్లో పనిచేసుకుంటూ మనకు వస్తున్న డబ్బుతో మనం ఎంజాయ్ చేసుకుందామా, లేకపోతే ఈ సమాజం కోసం ఏమన్నా చేస్తామా? మనం అందరం అది ఆలోచించాలి. మీరు మొన్నే పేపర్లో చదువుంటారు, 4 సంవత్సరాల్లో 2008 and 12 మధ్యలో కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ కింద 15,000 కోట్ల రూపాయల ప్రభుత్వం డబ్బు వెళ్ళింది. అదే ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్ సంస్థలకు ఆ 4 సంవత్సరాల్లో 400 కోట్లు మాత్రమే వెళ్ళింది. ఈరోజు హియరింగ్ ఇంపైర్డ్ ఎవరైనా టెస్ట్ చేసుకోవాలంటే హైదరాబాద్ రావాల్సి వస్తుంది ఈఎన్టీ హాస్పిటల్కి. దానికోసమని చాలా చిన్న ఎక్విప్మెంట్, చిన్న స్థాయిలో ఒక స్టాఫ్ ఉంటే సరిపోతుంది. గ్రామస్తులను మనం చాలా పీడిస్తున్నాము. హెల్త్ గురించి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మొన్నే ఒక కేసు చూసాం మేము సికింద్రాబాద్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో. ఆ అమ్మాయికి 23-year-old ఉమెన్ విత్ 3 small children ఫ్రమ్ అ పువర్ ఫ్యామిలీ. తనకి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ గాంధీ హాస్పిటల్ వచ్చింది. తన్ని 2 హిప్ జాయింట్స్ కానీ 1,10,000 కట్టమన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదంటే షీ వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ద హాస్పిటల్ అండ్ గో అవే. కొన్ని డయాగ్నోస్టిక్స్ చాలా వరకు చాలా మెరుగైన ఫెసిలిటీస్ కొంచెం ఉన్నాయి మన హాస్పిటల్స్లో. అండ్ ఇన్ ఆల్ దీస్ 4 pillars there are wonderful people. Some of the wonderful doctors have come here today. మొన్న మేము డాక్టర్స్తో కూడా ఒక సమావేశం చేసాము. చాలా మంచి డాక్టర్స్ కలిసాము. వాళ్ళు నిజంగా నాకైతే వాళ్ళు చూస్తుంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. అటువంటి డాక్టర్స్ కూడా ఈ గవర్నమెంట్ సిస్టమ్స్లో ఉన్నారా, ఇక్కడి నుంచి రిటైర్ అయ్యారా అని అనిపించింది నాకు. కానీ ఈ రోజులో ఏమవుతుందంటే ఈ పాలిటీషియన్స్ ఏదైతే అల్టిమేట్లీ ద లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇస్ విత్ ద పాలిటీషియన్. నేను గవర్నమెంట్ సిస్టంలో 35 సంవత్సరాలు పనిచేశాను. 3 చీఫ్ మినిస్టర్స్కి ఫైల్ నేను 6 సార్లు పంపించాను నా ప్రపోజల్తో. కీలకమైన ప్రపోజల్, చాలా ఇంపార్టెంట్ స్కీమ్, ICDS స్కీమ్ గురించి మీకు తెలిసి ఉంటుంది. సెలెక్షన్ గురించి ట్రాన్స్పరెన్సీ ఉండాలని. కానీ అల్టిమేట్లీ ద పాలిటీషియన్ టేక్స్ ద కాల్. సో bureaucrats like us sometimes are helpless, but most of the times if we want it we can put up a spirited fight, and many of us are doing it, we have done it, but the final call is always with the politician. కాబట్టి పొలిటికల్ సిస్టంలో మనం మంచి వాళ్ళని తీసుకురాకపోతే ఇంకా ఈ వ్యవస్థ ఇంకా కుండిపోతుంది. పక్కాలా గారు చెప్పినట్లు చిచ్చులు అంటారా, చిచ్చులు పడుతున్నది. ఈ పిల్లర్స్ చాలా షేక్ అవుతున్నాయి. ఈ పిల్లర్స్లో మనం మార్పులు తీసుకురాకపోతే ఈ కొలాప్స్ అయితే ఏమవుతుంది? మనం అందరూ అనుకోకూడదు మనకేం అవ్వదు, మనం మన ఇంట్లో ఉంటాము, మన పిల్లలతో ఉంటాము, మన మనోళ్ళతో ఉంటాము, ఏం కాదని అనుకోకూడదు మనం. ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ us in some way or the other. Unfortunately, many of us are not realizing that.
While I'm talking here, Hussain Sagar Neel Pothanai. Government has breached the sluices deliberately and it is draining out the water. Scientists say that there is lot of debris, toxic debris which is there. Where will that debris be thrown? What will happen to it? నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంజాబ్ నుంచి వచ్చారు. యూ పీపుల్ ఆర్ సో లక్కీ ఇన్ దిస్ సిటీ. Yours is the only city apart from Bhopal which has such a beautiful lake in the heart of the city అన్నారు. అటువంటి లేక్ని మరి మనం ఏం చేయబోతున్నామో తెలుస్తలేదు. చాలా అయోమయంగా ఉంది కొన్ని నిర్ణయాలు. అండ్ ఆ లేక్లో ముందు మనం పెద్ద పెద్ద గణేష్ స్టాచ్యూస్ విత్ కాంపిటీషన్, ద స్టాచ్యూస్ ఆర్ బికమింగ్ బిగ్గర్ విత్ కలర్ఫుల్ పెయింట్స్, మోర్ టాక్సిక్ పెయింట్స్, విత్ మెటల్ స్ట్రిప్స్ అండ్ the numbers are increasing every year. Manam chustunnamo every year the tank bund, so many the wall is broken at so many places, huge cranes are deployed and those statues are immersed there. That we have not stopped. We have not stopped the industrial effluence into Hussain Sagar, but we are letting out the water while on the other side there is inflow of industrial effluence into this area. Nothing is being done about that. So these are policies which are very, very disturbing. These are policies which probably happened when there were Tughlaqs or rulers like that. Now, lot of money is being spent on policies and programs like this, Parkala Garu said. But 70% of the communicable diseases can be prevented. We can stop suffering of those 70% of the people if some little money for sanitation, for little preventive measures are taken, which we are not taking. So, I just wanted to drive home the fact that మేమందరూ ఈ స్వరాజ్ అభియాన్లో జాయిన్ అయ్యామంటే మాకు తెలుసు ఇట్ ఈస్ అ వెరీ టఫ్ బ్యాటిల్. ఇది ఒక బీజేపీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ లైక్ బీజేపీ కాదు, కాంగ్రెస్ అయి కాదు, ఇంకా ఇతర పార్టీలు కాదు. ఒక మూవ్మెంట్. ఇట్స్ అ లాంగ్ స్ట్రగుల్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్ట్రగుల్. We may not get any relief at the end of our journey, but we are all determined. We are all determined to take this forward and fight out the system. And we have with us, I would just like to introduce all those people, few people. We were earlier with Aam Aadmi Party, but Aam Aadmi Party let us down very badly. మేము ఏదైతే ఆశయాలతో ఆమ్ ఆద్మీ పార్టీతో చేరుకున్నామో ఆ ఆశయాలంతా వాళ్ళు they just heartlessly they threw it out of the window and we were absolutely shocked, disillusioned. We were very disappointed, but we didn't give up. We said the fight has to go on and we are all going to move forward, go on fighting the system for all its corrupt activities and there will be no let up in it. But we need the support from each one of you. Housewives, professionals, students, youth, everybody, farmers, everybody has to join us. ఒక్క గంట మీరు వారంలో ఒక్క గంట మాకు కేటాయించండి, మా కార్యక్రమాలకి కేటాయించండి, మనం తప్పకుండా ముందుకెళ్ళొచ్చు. మా జర్నీలో ఈ గత కొన్ని రోజుల నుంచి మాతో చేరుకున్న వాళ్ళ పేర్లు నేను పిలుస్తాను. Kindly stand up in your seat, let everybody see. We have senior citizens like me, I'm Chaya Ratan, retired from IAS, gave up a so-called lucrative post to join the people's movement. Chakravarti Garu, please stand up. Retired 20 years ago from the Air Force officer. ఇంటింటికి మాతో పాటు తిరుగుతారు ఆయన. పర్కాల గారు మాట్లాడారు మీతో. నేవల్ ఆఫీసర్ పర్కాల గారు ఎక్కడ? ఓకే, పర్కాల గారు. వెరీ డైనమిక్, వెరీ सिंसियर. आमिर अली जी, आप कहाँ हैं? आप भी एक बार प्लीज खड़े हो जाइए. एक्साइज इंस्पेक्टर, एक्साइज डिपार्टमेंट అందరికీ చాలా చెడ్డ అభిప్రాయం ఉంటుంది, కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీస్ పిల్లర్స్ ఆర్ ఆల్ స్టాండింగ్ టుడే. ఇటువంటి వ్యక్తులు ఏ రోజునైతే తగ్గిపోతారు చాలా, ఈ పిల్లర్స్ అన్నీ ఆర్ గోయింగ్ టు కొలాప్స్. మన నెత్తుల మీద ఈ సొసైటీ, దిస్ స్లాబ్ ఇస్ గోయింగ్ టు ఫాల్ విత్ ద బిగ్ బ్యాంగ్. దట్స్ ద స్కేల్ అట్ విచ్ వీఆర్ ఆల్ స్లైడింగ్ డౌన్. శాస్త్రి గారు, Assistant Commissioner Income Tax, retired. He works also very hard with us. We are all the senior citizens group, very active right now in this group, and a lot of people have joined us and have promised to join us.
There are activist entrepreneurs like Ravi from Nalgonda, Avinash, Anita. Avinash kahan hai? Avinash is a very successful entrepreneur, but he's totally committed to bringing about this change. Avinash ji kahan hai? Avinash, एक बार आपको मिलाना चाहते हैं. People should see you. Avinash ji. Anita, a very dynamic young lady. Anita, आइए इधर आइए. She runs చాలా ప్రీ స్కూల్స్ నడుపుతుంది. తనకి ఏది అవసరం లేదు ఇటువంటి అభియాన్లో చేరుకోవడానికి, కానీ ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ముందుకు వచ్చింది. ఐటీ ప్రొఫెషనల్ శరత్ జీ కहाँ हैं आप? Sharad, they are all IT professionals, very busy people, but they give their time for us. Seshu worked very hard day and night. Seshu कहाँ हो? Seshu. Yeah, Seshu worked very hard. MBA exam prepare అవుతున్నారు. అయినా కూడా మాతో చాలా కష్టపడి రాత్రులు ఆ ప్రోగ్రామింగ్ చేయడం, ఈమెయిల్స్ పంపించడం, ఆ అడ్రసెస్ వెరిఫై చేయడం చాలా కష్టపడ్డారు. అజిత్ సింగ్, another young entrepreneur dedicated to the cause. Abid, IT professional, a busy person, but still finds time for us. Rajneesh ji, youngster, he is also with us. Abhishek ji kahan hai? Abhishek ji, please. Abhishek ji, accounts professionals, Kenneth garu maaku accounts lo help chestar lera. Nishant नहीं है. और there are engineers like Surinder and Adhika. Venu munduku randi. Venu is another dedicated person. So these are all the people. We have all made contributions of our time, resources, everything at our command to see that we take up people's problems. And you know Yogendra Yadav ji, he was planning commission member and he gave up that post to join for the people's cause. వారు ప్రశాంత్ భూషణ్ గురించి మీరు అందరూ వినుంటారు. అటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు మన దేశంలో వేస్తుంటారు అనుకుంటాను. అంత పెద్ద వాళ్ళ మీద రిలయన్స్, అంబానీ, చాలా స్కామ్స్ ఏదైతే బయటకు వచ్చినాయో చాలా వరకు ప్రశాంత్ భూషణ్ గారి వల్ల వచ్చినాయి. ఆయన తండ్రి శాంతి భూషణ్ గారి మాటలు విన్నప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అంత కమిట్మెంట్తో మాట్లాడారు మొన్న ఢిల్లీలో. ఆయన పార్టీ పెట్టిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీకి ₹1 కోటి అలాగే ఇచ్చేశారు. తర్వాత మళ్ళీ ₹1 కోటి ఇచ్చారు. ఎందుకంటే ఈ పార్టీ అంతా కాంట్రిబ్యూషన్స్ మీదే నడిచేది. ఇప్పుడు మేము కూడా అలాగే ముందుకెళ్తున్నాము, ఆ ఆశయాలతో ముందుకెళ్తున్నాము. కావాల్సి ఉంటే ప్రశాంత్ భూషణ్ గారు, ఆనంద్ కుమార్ గారు, యోగేంద్ర యాదవ్ జీ గారు, అజిత్ ఝా గారు, ఇంకా వేరే ప్రముఖమైన మెంబర్స్ ఎవరినైతే తీసేశారో వాళ్ళందరూ, అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ కొటేరి మాట వినుండుంటే ఈరోజు వాళ్ళందరూ ఒక ఏసీ రూమ్లో పెద్ద కీలకమైన పోస్టులు సంపాదించి ఉండేవారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే తప్పు జరిగిందో దానికి ఎదుర్కొన్నారో కాబట్టి వాళ్ళు తీసేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు తీసేసాము, మళ్ళా మనం వెళ్ళి ఇంకా వేరే ఉద్యోగం ఏదైనా సంపాదించుకుందామని కాదు. మన అందరితో పాటు ఈ ఏదైతే విప్లవమే అంటాను నేను, స్వరాజ్ అభియాన్ ఇస్ అ విప్లవం ఫర్ మీ. ఈ విప్లవంలో మన అందరితో ముందుకెళ్దామని చెప్పి వచ్చారు. We are very thankful to you, Yogendra Yadav ji, for having come over, and we look forward to your very able, very dynamic guidance, and we assure you that in Telangana we will leave no stone unturned to see that we achieve our mission. Thank you so much. Thank you.